ఇక విజయవాడ వేదికగా మరోసారి అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ విమర్శల వేడి రాజుకుంది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న వైసీపీ అధ్యక్షుడు వైఎన్ జగన్మోహన్ రెడ్డిపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు చేసే ముందు జగన్ తన పాలనను ప్రజలకు ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలే ప్రజలు తిరస్కరించారని, అందుకే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మరని, అభివృద్ధి అంటే చంద్రబాబు, అరాచకం అంటే జగన్ అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అన్నారు. అంతర్జాతీయంగా చాలా చక్కగా అయితే నిర్మించబడింది. ఈ సందర్భంలో ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇంత అత్యాధునిక శోభతో అయితే తయారు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మొత్తం తనదే అన్నట్టు తనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేశాడు, ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఆ కూటమి ప్రభుత్వం తుది అంటే ఫినిష్ చేసిందని కూడా అన్నారు. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారు ఉన్నారు. సార్, క్రెడిట్ చోరీ అంటున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారినే క్రెడిట్ చోరీ చేశామంటున్నారు. జగన్ ఏమంటారు? చోరీ చేయడమే జగన్మోహన్ రెడ్డికి అలవాటు. క్రెడిట్ చోరీ ఏంటి? అందుకే ఆయన దానికి క్రెడిట్ చోరీ, చంద్రబాబు గారి మీద ఏం మాట్లాడాలో తెలియక క్రెడిట్ చోరీ అంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది విమానాశ్రయం అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు వచ్చినటువంటిది. వీళ్ళు వచ్చిన తర్వాత దానికి ఇది కూడా పెట్టాల, మళ్ళీ మేము వచ్చి దాన్ని పూర్తి చేసాం. జగన్మోహన్ రెడ్డికి చేయని పనులు చేశానని చెప్పడం ఆయనకు అలవాటు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఏది కూడా నిజం లేదు కాబట్టి జనం ఆయన్ని చిత్తుగా ఓడించారు. సార్, ఇటీవల ఈ వివిధ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాన్ని వేదికగా చేసుకొని వైసీపీ వాళ్ళు పూర్తిగా ప్రతిదీ వాళ్ళే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారని, వాళ్ళే జాబులు కల్పించామని ప్రతిదీ అంటున్నారు. దాని మీద ఏమంటారు? అమ్మా, మీ వై న్యూస్కి తెలుసు కదా వాళ్ళు ఏం చేశారు. వాళ్ళు అరాచకాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, దోపిడీలు చేశారు. ఇవన్నీ చెప్పమనండి జనం వింటారు, కానీ అభివృద్ధి చేసామంటే వినరు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి యాంటీ, అరాచకానికి నాంది. అర్థమైందా? సరే, నిన్న జరిగిన సంఘటన మాజీ ఎమ్మెల్యే విరూపాక్షని అరెస్ట్ చేశారు. దాని మీద ఏం మనసు? విరూపాక్షి ముందు దళిత నాయకుల మీద దాడి చేశారు, ఇల్లు పగల కొట్టారు, కారు తగలబెట్టారు. ఆయన వెళ్ళి కేసు పెట్టాడు. ఆ కేసు పెడితే అతనికి రిమాండ్ పంపించారు. రిమాండ్కి కూడా చంద్రబాబు గారు పంపించారంటే ఎలాగా? అది జడ్జి గారు చేస్తారు. ఆయన దళితుల మీద దాడి చేస్తే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఆయన పెట్టినటువంటి కేసు పెట్టారు, చేశారు, లోపల రిమాండ్కి వెళ్ళాడు. ప్రభుత్వం చేసిందంటారు ఏంటి? ఏది చూసినా ప్రభుత్వమేనా అంటే వాళ్ళు అరాచకాలు చేస్తే వదిలేస్తారా? క్షమించరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. అలాగే చేస్తారు. సార్, ముఖ్యంగా మీరు రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఎలా ఏమంటారు? మీ వై న్యూస్ ద్వారా చెప్తున్నానమ్మా, అందరిని కలుపుకొని వెళ్తాను. ఎదుటి శత్రువు మీదకు 10 అడుగులు ఎదురుకేసి దూకుతా. మా పార్టీ వాళ్ళ మీద 10 అడుగులు వెనక్కేసైనా సరే వాళ్ళని అందరినీ సమన్వయం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాను. సో ముఖ్యంగా చూసారు కదా, టీడీపీ ఇన్ఛార్జ్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారు చెప్తూ ఉన్నారు. అభివృద్ధి దశలో అయితే కూటమి ప్రభుత్వం పాటిస్తూ ఉంది, అయినప్పటికీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న అంటే తట్టుకోలేని ధోరణి అనేది వైసీపీ నేతల్లో పూర్తిగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మాజీ ఎమ్మెల్యే విరూపాక్ష చేసిన నేరం బట్టబయలు అయినందువల్ల ఖచ్చితంగా లా ప్రకారం శిక్ష పడుతుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్గా ఆయన నియమితం అయ్యారు కాబట్టి రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో పూర్తిగా డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడతామని, అందరినీ ఒక్క బాట మీద తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీ అని అనుకున్నారో అది ఖచ్చితంగా జగన్ స్ప్రెడ్ చేసే బూటకపు వార్తలు. ఎందుకంటే అంతర్జాతీయంగా ప్రధానమంత్రి మోడీ వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేశారు. ఇంత ప్రఖ్యాతగాంచిన అంటే భారతదేశానికే ప్రఖ్యాతగాంచిన ఇటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా తనే మొదలు పెట్టాడని కూడా అంటే అబద్ధాలు చెప్పుకోవడం, సోషల్ మీడియా మాధ్యమంలో చెప్పుకోవడం కూడా చాలా వరకు ఇది తప్పు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.